హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి ఈ రోజు వీడియోలో వడియాలు పెడుతున్నానండి. చక్రాల గిద్దలతో వడియాలు పెడుతున్నాను. వీడియోలో కంప్లీట్గా అదే ఉంటుంది అనమాట. నేను ఎలా చేసుకున్నాను, ఎలా ఎలా పెట్టాను అనేది కూడా వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో బాగా ఆదరిస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ ఆదరమ్మానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంక ఈరోజు వీడియోలో ఏంటంటే ఇదిగోండి, ఇంకా ఈరోజు ముగ్గు ఇలా వేసుకున్నానండి. చిన్ని ముగ్గు వేసుకున్నాను, మెలికల ముగ్గు. ఇక పెద్ద ముగ్గు అంటూ ఏమీ లేదు, ఎందుకంటే ఇక ఒడియాల పని అంటేనే ఇంకా పెందల కాడే పెట్టేసుకోవాలి కదా. ఇక ఎండ ఎక్కువ అయిపోయింది కదండి. ఎండ ఎక్కువైపోయిందంటే ఇక మనం పెట్టలేము అనమాట. అందుకని ఎందుకు వచ్చింది అని చెప్పి ఇక గబగబా పెట్టేద్దామని చెప్పి ఇంక ఇదిగోండి ముగ్గేసిన తర్వాత ఇక ఈ రెండు వచ్చినాయి. ఇక వీటికి కూడా అన్నం వేసేసాను. నేను ఫోన్ తీసుకొని వచ్చే లోపలే తినేసినాయి అనమాట. ఇంక వాటి రెండింటికి పెరుగన్నం వేసానులేండి, ఇంకేం లేవు ఇంట్లో. ఇంకా పెరుగన్నం పెరుగు ఉంటుంది కదా, ఇక అదే కలిపి వేసేసాను అనమాట. దానికి వేస్తుంటే వేయద్దు దానికి వద్దు అని చెప్పి గోల గోల చేస్తాడనమాట. రోజుకి అదే తంతు వాడితో. ఇంకా అది మెలకుండా ఉంటుంది, మెలకుండా తింటుంది అనమాట. ఇంకా వాటికి అన్నం వేసేసానండి. ఇంకేసేసిన తర్వాత ఇక లోపలికి వచ్చేసి ఇంకా నా పని నేను చేసుకుందాం అని చెప్పి ఇక మొదలు పెడుతున్నానండి. ఇంకైతే ఈరోజు బియ్యం పిండి 2 రోజుల ముందే కడిగి ఆరపోసేసి పిండి పట్టించేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఈ చెట్టుకి 100 వరాల మొక్కలు ఇక్కడ పెట్టా కదా, ఇంక వీటికి బాగా గుత్తులు గుత్తులు వస్తున్నాయి. ఎప్పుడు ఉంటాయండి ఆ మొక్కలకి చక్కగా బాగా గుత్తులు గుత్తులు ఎప్పుడు నిత్యా పోస్తాయి అనమాట ఆ పువ్వులు. అందుకే ఆ 2 మొక్కలు తెచ్చి పెట్టుకున్నాను. ఇంక ఇదిగోండి, ఇంక ముందు రోజు నైట్ చేశాను అనమాట, సాయంత్రం పూట చేశాను రవ్వ లడ్లు. ఇంక పిల్లలు ఉంటున్నారు కదా, తలా ఒకటి తింటుంటారులే అని చెప్పి చేశాను అనమాట. ఎప్పుడైనా వీడియోలో షేర్ చేస్తాలేండి. ఇంక ఇదిగోండి టీ పెట్టి ఓ పక్క నుంచి ఇంకా రవ్వ లడ్లు ఒక డబ్బాలోకి సదిరేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఏం చక్కగా పాడైపోకుండా ఉంటాయి కదా. బయట పెట్టేసామంటే పాలు పోసి చేశాను అనమాట. అవి బయట పెట్టామనుకోండి అవి ఉండవు అనమాట, బూజు వచ్చేస్తాయి. అసలే ఎండాకాలం కదా, బూజు వచ్చేస్తాయి అని చెప్పి ఇక ఫ్రిడ్జ్లో పెడదాము అని చెప్పి ఇక డబ్బాలో పెట్టేస్తున్నాను. అయితే ఎప్పుడైనా పెడతాలేండి వీడియోలో, నేను ఎలా చేసుకుంటాననేది వీడియోలో చూపిస్తానులేండి. ఎప్పుడు ఏదో ఒకటి స్వీట్ చేస్తూనే ఉంటానండి ఇంట్లో మాత్రం. కంపల్సరీగా ఏదో ఒకటి రవ్వ లడ్లో, సేమియా పాయసమో, లేదంటే పరమాణమో, లేదంటే రాగి జావో, అలా ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటాను. అయితే ఇంకా ముందు రోజు నైట్ చేశానమాట. ఇంకా నైట్ మీద ఉన్నాను కదా అని చెప్పి ఇక నేను వీడియో ఏం షూట్ చేయలేదు, ఇక సదురుకునే చూపిస్తున్నాను. ఇంక ఇదిగోండి అంతలోకి ముగ్గు అబ్బాయి వచ్చాడు. నేను ఈ అబ్బాయి దగ్గరే వేయించుకుంటూ ఉంటానన్నమాట. అంటే అయిపోగానే ఇంక ఈ అబ్బాయి దగ్గరే తీసుకుంటూ ఉంటానన్నమాట. మాకు ముగ్గు బాగుంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. అదిగాక ఈ అబ్బాయి మంచి ముగ్గు తీసుకొస్తాడు. ఇక రాయి గట్రా ఏమి ఉండదన్నమాట. ఇదేదో అంటారండి పేరు కూడాను, ముగ్గు పేరు అడుగుతాలేండి ఈసారి అబ్బాయిని. ఎప్పుడు ఈ అబ్బాయి దగ్గర ఉప్పు ముగ్గు 2 అమ్ముతాడనమాట. ఏంది అబ్బాయి ఉప్పు తీసుకురాలేదని అడుగుతుంటే రేపు తీసుకొస్తానులేండి అని చెప్తున్నాడు. ఇక ముగ్గేసి వెళ్ళాడనమాట. ఇంకా మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చినప్పుడు ఇక ఈ ముగ్గుకి ఆ ఉప్పుకి డబ్బులు తీసుకొని వెళ్తాడండి. ఇప్పుడు ఖాతాగా వేయించుకుంటా కదా, ఇంకా డబ్బులు కూడా అడగడు అనమాట. ఉన్నప్పుడే ఇవ్వండి, ఇప్పుడు ఏమైంది అంటుంటాడు. ఇంకా అలాగే తీసుకుంటా ఉంటాడు. వేరే వాళ్ళు వస్తారు కానీ నేను వేయించుకోను అనమాట. ఇంక ఈ అబ్బాయి దగ్గరే వేయించుకుంటాను. ముగ్గు బాగుంటుంది, ముగ్గు కూడాను తెల్లగా బాగుంటుంది అనమాట. కొంచెం అంత దాంట్లో బియ్య పిండి కొంచెం అంత కలుపుకున్నాం అనుకోండి, ఎంత చక్కగా బాగుంటుంది ముగ్గు కూడాను. కర్ర బాగా పడిద్ది అనమాట. ఇంకా అదిగోండి ఇక 2 ప్లేట్లు తీసుకున్నాను అనమాట. ఇక ముగ్గు అయిపోయిందండి, కలపాలి. పిండి కలిపామనుకోండి ఇక చానాళ్ళు వచ్చిద్ది అనమాట. ఇది దాదాపు ఒక 6 డబ్బాల ముగ్గు అనమాట. అది ఒక చిన్న బకెట్కి వచ్చిద్ది. ఇంక ఇదిగోండి ఇక వడియాలు పెడుతున్నానని చెప్పా కదా, ఇదిగోండి సన్న సగ్గు బియ్యం అనమాట.
ఈ ఒక 3 స్పూన్లు తీసుకున్నానండి. 3 స్పూన్లు తీసుకొని ఇక మిక్సీ పట్టుకుందాం అని చెప్పి చూస్తున్నాను. ఇదేమో మీషోలో తీసుకున్నానని చెప్పా కదా, ఈరోజు వేస్తున్నానండి. చూద్దాం ఎంత బాగా పడిద్దో. నాకైతే నచ్చలేదండి అసలు పిండనే, అదే ఏదైనా కానీ పెద్దగా పట్టల్లా, అసలు పొడవైనా కానీ పెద్దగా పడలేదు. నాకైతే నచ్చలేదండి, డబ్బులు దండగేమో అనిపించింది. ఇంక ఇదిగోండి, ముందు ఒక 2 రోజుల ముందు ఈ రేషన్ బియ్యమేనమాట కడిగి శుభ్రంగా ఆరబెట్టి పిండి పెట్టించానండి, రెడీగా పెట్టించాను. అయితే 2 కేజీలు పెట్టించాను అనమాట. ఇవేమో చక్రాల గిద్దలతో చేస్తున్నాను. అవి చక్రాల గిద్దలతో చేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా కూడా మనం పెట్టుకుంటాం కదా, అవి కూడా పెట్టుకోవాలండి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, రాబోయే వీడియోస్లో చూపిస్తాను. అయితే ఈరోజు ఏంటంటే చక్రాల గిద్దలతో వడియాలు చేస్తున్నాను అనమాట. ఇంకా అదిగోండి, ఇంకా సగ్గుబియ్యం మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకేమో పచ్చిమిరపకాయలతో కొంచెం అంత ఉప్పేసి ఇక అది కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇంకా దాంట్లోనే కొద్దిగా రవ్వంతా జీలకర్ర మర్చిపోయాను అనమాట. ఇంకా అందుకని మళ్ళీ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. అవి చక్రాల గిద్దలతో వేసుకుంటాం కదా, ఆ గిద్దల్లోకి బెజ్జాలు, సన్న బెజ్జాలు ఉంటాయి కదా, అందుకని అవి దిగవు అనమాట. మిక్సీ పట్టుకొని ఎంచక్కా నీళ్లు కలుపుకొని పట్టేసుకొని జల్లెడ పట్టేసుకుంటాం కదా, వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకుంటే ఆ రసం అంతా దిగిద్ది కదా, ఇక ఆ రసం దాంట్లో వేసుట్టు పోసుకుంటాను. అయితే నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నానండి. అది యూట్యూబ్లో కూడా చూశానండి. యూట్యూబ్లో చూస్తే ఫెయిల్ అయిందనమాట. ఇది 1కి 2 అయితే సరిపోతాయండి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే 1కి 3 అని చెప్పారు. ఇక పిండి 1కి 3 పోసేటప్పటికి చాలా పిండి ఎక్కువ పట్టిందనమాట. అలా పోయకండి, మీరు ఎవరైనా చేసేటట్టయితే మాత్రం 1కి 2 పోయండి, అంతే కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. ఇంకా లేదా 2 పోయండి. మీకు ఏమన్నా పిండి కొంచెం గట్టిగా అవసరం లేదని అనుకుంటే 2 వేసుకోండి. లేదంటే చక్రాల గిద్దలో పెట్టుకుంటాం కాబట్టి చక్రాల గిద్దల్లోకి వచ్చేటట్టుగా రావాలంటే 1కి 2, ఇక ఒక గ్లాస్ కావచ్చు, గిన్నె కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒకటి మనం తీసుకుంటాం కదా, అది తీసుకున్న దాన్ని బట్టి కొలత నీళ్ళు అనమాట. 1కి 2 లేదంటే 2.5 వేసుకోండి. ఇక ఇదిగోండి, చక్రాల గిద్దలతో చాలా అంటే చాలా రిస్క్ అయిందండి. దీనికన్నా మనం స్పూన్తో పెట్టుకుంటాం కదా, అది బెస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా అవి తీసుకోవటం పెట్టుకోవటం, అబ్బో ఇంకా అది శాఖరి అనమాట, చాలా శాఖరి అనమాట. ఇక ఎట్టగొట్ట పెట్టేసామండి. ఇంక ఈరోజు వరకు ఈ చక్రాల గిద్దలతో వడియాలు పెట్టానండి. అవి ఈ వీడియోలోనే ఎలా వచ్చినాయి అనేది కూడా మీకు చూపిస్తాను. అయితే 2 రోజులు ఎండినాయండి, ఎందుకంటే మంగారుగా ఉంది కదా, 2 రోజుల దాకా పట్టిందనమాట ఎండటానికి. పెద్దగా ఎండ లేదండి ఆ రోజు నేను పెట్టినప్పుడు. నాకు డౌట్గానే ఉంది, ఎండలేదు, ఎలా ఉంటాయో ఏంటో, ఎండుతాయో ఎండవో అని డౌట్గానే ఉంది. అలాగే 2 రోజుల దాకా పట్టిందనమాట. ఇక ఇదిగోండి, లావు బెజ్జం ప్లేట్లు ఉంటాయి కదా, ఇవేమో సన్న బెజ్జం ప్లేట్లు. ఇక అన్నీ 3 రకాలుగా వేసుకున్నానండి, నార్మల్, మీడియం, సన్నయ్యి, ఈ 3 రకాలు వేసుకున్నాను అనమాట. ఇక టోటల్గా ఈ మంచానికన్నా ఇంకో 2వ మంచానికి, ఇంకోండి ఇది 2వ మంచం అనమాట. మంచం మీద పెట్టానులేండి, కిందంటే దుమ్ము పడిద్దని నేనైతే అలా పెట్టుకుంటానండి ఎప్పుడైనా అంతేనండి. ఇక అలా 2 రోజులు ఎండినాయండి. ఇంక ఇదిగోండి, పైన పెట్టేసి వచ్చిన తర్వాత ఇక మా వారు బజార్కి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చారు. అట్టు, ఇడ్లీ, అలాగే పూరి కూడా తెచ్చారండి. నాకు పూరి అంటే ఇష్టం కదా, ఇక అందుకని పూరి కూడా తెచ్చారు. తింటున్నాం అనమాట. ఆకలి కరకరలాడిపోతుంది అప్పటికే. ఎండాకాలం కదండి, ఇంకా బాగా తెల్లారిపాటికే ఆకలేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అందుకని ఇక వేసి వచ్చేసి చక్రాల గిద్దలతో వేసాం కదా వడియాలు, ఇక కూర్చొని తింటున్నాం. ఇక మా వారు ముచ్చట చెబుతూ ఉండారు ఎదురుగా కూర్చొని. ఇక ఆయనతో మాట్లాడుతూ, పిల్లలతో మాట్లాడుతూ కూర్చొని తింటున్నాం అనమాట. చెప్పా కదండి, మంగారుగా ఉందండి. అసలు వాన పట్టలేదు కానీ మంగారుగా ఉంటుందన్నమాట. పెద్దగా అసలు ఏడు ఎండలనే అనిపించలేదు ఇటు సైడు. అంటే ఆ 2 రోజులేండి, నేను ఒడియాలు పెట్టినందుకు ఏమో కానీ అసలు ఎండ అనేది లేదనమాట 4 రోజులు. అదే చెప్తున్నాను కదా, ఇంకా 2 రోజులు ఎండినాయి అనమాట. ఈ 2 వీడియోలు అయ్యేటప్పటికి దాదాపు 4 రోజులు 5 రోజులు పట్టిందండి ఈ వీడియోలు. అంటే మీకు కంప్లీట్గా క్లియర్గా చూపించాలి కదా, ఏదో వీడియో తీసామంటే తీసామన్నట్టుగా కాదు కదా,
ఇంకోండి ఇలా వచ్చినాయి అనమాట అన్నీ. కొన్ని సరిగానే వచ్చినాయి కానీ కొన్ని తుంపులైనవి ముక్కలైనవి అనమాట. అంటే అంత బాగా ఎండినాయి, 2 రోజులు ఎండబెట్టాయి కదా, ఇంక అందుకని అనమాట. ఇగోండి కొన్నేమో వైనంగానే వచ్చినాయి, కొన్నేమో ముక్కలైనవి, సన్నవి ముక్కలైనవిలేండి. లావు అయితే అవ్వలేదు కానీ సన్న బెజ్జాలు పెట్టాం కదా, అవి మాత్రం ముక్కలైనవి. ఇదిగోండి కొంచెం అంతా తీసుకొని విడిగా ఇక మీకు టేస్ట్ ఎలా ఉంది, ఎలా వేగినాయి అనేది చూపిస్తున్నాను. 3 రకాలు వేస్తున్నాను. ఇదేమో సన్నము, ఒకటేమో మీడియం, ఒకటేమో లావు, అలా మీకు 3 రకాలు పెట్టాను కదా, వాటిని చూపిస్తున్నాను. ఇక బాగా నూనె బాగా తెల్లనిచ్చిన తర్వాతే వేసుకుంటే బాగా వస్తాయండి పువ్వులల్లేను. ఇంకా అదిగోండి ఇంకా ఎలా వస్తాయో చూడండి. మళ్ళీ పెడదాం అనుకున్నానండి, ఇంకా ఇక ఒకటి గాలి దుమ్ములు వస్తూ ఉన్నాయి, వర్షాలు ఎందుకు వచ్చింది, వర్షాలు చదువుతున్నారు అని చెప్పి వాటి జోలికి పోలేదన్నమాట. ఇక మీకు ఒకదానమ్మట ఒకటి 2 వీడియోలు అవుతాయండి, ఇంకా అందుకని ఒకదానమ్మట ఒకటి. ఇదేమో చక్రాల గిద్దలతో పెట్టుకున్నా కదా, అవేమో మామూలుగా స్పూన్లతో గంటెలతో పెట్టుకుంటాం కదా, అవి కూడా పెట్టాను. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంక ఇగోండి ఇంకా టోటల్గా 3 రకాలు వేసా కదా, 3 రకాలు వేయించేసాను. చాలా అంటే చాలా సూపర్గా వచ్చినాయి. మా మనవరాలు కూడా భలే వచ్చినాయి అమ్మమ్మ, తెల్లగా పువ్వులల్లి భలే వచ్చినాయి అని అంటుంది. ఈరోజు వీడియో ఇదేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలాగే లైక్స్ పెట్టండి. లైక్స్ పెడితే ఏంటంటే ఇంకా కొంతమందికి రీచ్ అయిద్దంట వీడియోని, ఇంకో కొంతమందికి పంపిస్తాడంట, యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారంట. అదిగోండి మా మనవరాలు కూడా చెప్తా ఉంది బాగుంది అని. వాయిస్ బాగాలేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.